హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి. ఇది వచ్చేసి ఏంటంటే ముంబై రైల్వే స్టేషన్. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో, చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంటుంది ఇక్కడ. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ ముంబై రైల్వే స్టేషన్లో వచ్చేసి ఏంటంటే మనకు బడ్జెట్ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి నేను మీకు వివరిస్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా ముంబై రైల్వే స్టేషన్లోనే, ఇక్కడ నమ్మా స్లీపింగ్ ప్యాడ్స్ అని చెప్పేసి ఏంటంటే పాడ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ 2 days ముంబైలో ఉన్నప్పుడు నేను ఇక్కడే స్టే చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. అయితే దీనికి సంబంధించిన వివరాలు మన తెలుగులో లేవు. సో ఫస్ట్ టైం మన ఛానలే వచ్చేసి ఏంటంటే తెలుగులో దీన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే రిసెప్షన్ కౌంటర్, ఈ మేడం ఉంటుంది, తర్వాత ఇంకొక అబ్బాయి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది, ఏ విధంగా అని చెప్పేసి. ఈ మేడం అయితే లోపల ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది, కానీ తెలుగు అయితే రాదు. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 చైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు వెయిటింగ్ లిస్ట్ అంటే కొంతసేపు కూర్చోండి అని చెప్పేసి చెప్తారు. అయితే ముఖ్యంగా మనకి ఇందులో రూమ్ కావాలంటే ఖచ్చితంగా మన పిఎన్ఆర్ నెంబర్ అనేది ఉండాలి, అది ఉంటేనే మనకు రూమ్ అనేది ఇస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోరి. సో ఇక్కడ ప్రైజెస్ అనేది ఏ విధంగా ఉంటాయి, రూమ్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. అయితే నేను ఆమెకు చెప్పిన మేము తెలుగుకు సంబంధించి వీడియో లేదు, అందరు హిందీ వాళ్ళే మీ నమ్మా ప్యాడ్స్కి సంబంధించి పెట్టారు, మా తెలుగులో కూడా ఉండాలని చెప్పేసి నేను ఆమెకు చెప్పగానే ఆమెకు అర్థం కానట్టుగా వచ్చేసి ఏంటంటే మరాఠీలో మాట్లాడింది, కానీ సపోర్ట్ అయితే చేసింది. ఇక్కడ ఉంటారు కదా 2 అబ్బాయిలు, వాళ్ళకి చెప్పింది అన్నట్టు లోపలికి వెళ్ళి రూమ్స్ చూపించండి, అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పారు. సో ఆ పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేయడం జరిగింది, మేడం కూడా బాగా సపోర్ట్ చేసింది. అయితే ఎందుకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా అంటే ముంబై కనుక వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇదే రూమ్లో ఉంటాయి, ఇక్కడ వచ్చేసి మనకు 3 typesలో ఉంటాయి. అంటే మొత్తం డార్మెంటరీ టైపు, అంటే పైన ఉంటుంది, కింద ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంకా ఫ్యామిలీకి సంబంధించి 2 బెడ్స్ అనేవి కూడా ఉంటుంటాయి. ఇక్కడ మనకు ఫోన్ కూడా ఉంటుంది. టోటల్ వచ్చేసి ఏంటంటే ఏసీ, ఇంకా తర్వాత మనం దాన్ని ఏసీ సెట్ చేసుడు అదంతా ఏమీ ఉండదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కరికి, తర్వాత ఇద్దరికి, తర్వాత ఫ్యామిలీకి సంబంధించి ఈ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. అంటే కింది దానికి వచ్చేసి ఏంటంటే 850 రూపీస్ ఉంటుంది, పైన వచ్చేసి ఏంటంటే 750. ఇక్కడ వీళ్ళు 12 hours అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నైట్ 8 గంటలకు మనం వచ్చినాం అనుకో, రేపు 8 గంటలకు అనేది మనం చెక్అవుట్ అనేది కావాలి. చెక్ఇన్ వచ్చేసి 8 గంటలకు అయితే చెక్అవుట్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఏంటంటే రేపు అదే టైం కావాలి. మళ్ళీ మనం ఎక్స్ట్రా ఉండాలనుకుంటే దాన్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది చీకటి ఉంది కదా, వీళ్ళు మనకు వెంటనే ఏం చేస్తారంటే ఒక లాకర్ అనేది కీ అనేది ఇస్తారు. ఆ కీ తీసుకొచ్చి ఇక్కడ కరెంట్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఈ మెయిన్గా ఇప్పుడు టాయిలెట్స్ అయితే చాలా క్లీన్గా ఉంటాయి. లేడీస్కు సపరేట్ ఉంటాయి, జెంట్స్కు సపరేట్ అనేది కూడా టాయిలెట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది బయట సైడ్ నుంచి మన 14వ ప్లాట్ఫామ్ దగ్గరనే వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించినటువంటిది నమ్మ ప్యాడ్స్కి సంబంధించి ఉంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, ఉదయం షిఫ్ట్లో ఏమో ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఏంటంటే ఇతను ఉంటాడు. సో ఇది వచ్చేసి ఏంటంటే లోపల వ్యూ. ఇక్కడ మనకు కాఫీ కూడా ఉంటుంది, టీ ఉంటుంది, ఇది మాత్రం ఫ్రీ. అయితే మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకొని తినొచ్చు. ఇది నా బ్యాగే. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. బడ్జెట్లో వచ్చేసి ఏంటంటే మంచి ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు, చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. సో ఇవన్నీ వచ్చేసి ఒక బంక్ టైప్లో ఉంటుంది, కింద ఒకరు ఉంటారు, పైన ఒకరు ఉంటారు. మన సేఫ్టీకి వచ్చేసి ఏంటంటే అది ఉంటుంది, డోర్ అనేటువంటిది కూడా ఇస్తారు. ఇంకో ఇది రూమ్ ఇలా ఉంటుంది. ఒక్కరైతే బాగా పడుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కరు మంచిగా పడుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఒకరోజు పని మీద ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నమో ప్యాడ్స్ యూజ్ చేసుకోరి. నేను బయట డార్మెంటరీస్ కూడా చూసినా కానీ అవంత కంఫర్టబుల్గా లేదు, ఇది పైనుంచి చూడొచ్చు. కాకపోతే కొంచెం మెట్లు పైకి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఏంటంటే కొంచెం స్లిప్ అయితే ఇబ్బంది అనేది కూడా అవుతుంటుంది. ఇది ఒక్కటి తప్ప ఇక పెద్దగా చెప్పుకోదగినటువంటిది ఏం లేదు. ఇదే నేను చూపించిన లైటర్ ఉంటుంది కదా, ఈ కీ ఇస్తారు, ఈ కీ మనం పెట్టగానే లైట్ వస్తుంది, మళ్ళీ తీయగానే పోతుంది. అయితే ఇక ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏదైనా కావాలంటే ఈ ఫోన్ ఉంది కదా, అది రిసెప్షన్కు వెళ్తుంది. అయితే మనకు ఒక పరదా లాంటిది ఇస్తారు, ఈ పూసలు పట్టుకొని ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని కిందికి పైకి లాగొచ్చు. మనం పడుకున్నప్పుడు వచ్చేసి ఏంటంటే దాన్ని కిందికి అనొచ్చు, లేదు అంటే ఏంటంటే దాన్ని పైకి అనేది కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కనుక ముంబై 1 day ఏదైనా 2 day కనుక వచ్చిర్రంటే ఖచ్చితంగా ఇక్కడ రండి. ఇదే లాకర్, దీన్ని తీయగానే కరెంట్ అనేది పోతుంది. అంటే అప్పుడు పోలేదు, తీసినటువంటి ఒక 1 minute తర్వాత మొత్తం కరెంట్ అనేది పోతుంది. ఇది పైనుంచి వ్యూ. సో ఖచ్చితంగా రండి. సో ఇప్పుడు నేను ఇందులో పడుకుంటే ఎలా ఉంటుందంటే నేను మీకు ఇలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకరైతే ఈజీగా పడుకోవచ్చు. బెడ్లు కూడా మంచిగా నీట్నెస్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తుంటారు, తర్వాత వాటర్ కూడా ఇస్తుంటారు, కిందనే టీ ఉంటుంది.
ఎప్పుడంటే ఎంత అంటే అంత టీ తాగొచ్చు, దానికి డబ్బులు అయితే ఏం వసూలు చేయరు. సో ఇది ఫ్రెండ్స్ నమ్మ ప్యాడ్స్కి సంబంధించినటువంటి వీడియో. ఖచ్చితంగా రండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసి 12 అవర్స్కి 750 రూపీస్ చేస్తారు. తర్వాత ఒకవేళ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే డబల్ ఛార్జెస్ అనేది కూడా పడడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ వీడియో ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళకు, సో ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ లైక్ చేయండి. మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకోండి.